సో ఇక్కడ మందారాలు కనిపిస్తున్నాయి. సో అన్న ఏంటి మందారాలు ఇప్పుడు సాధారణంగా ఎక్కువగా ఇప్పుడు మందార పూలని దేవుళ్ళకి ఎక్కువగా పెడుతూ ఉంటారు కదా. సో ఇయర్ మొత్తం పూసే ఒక మొక్క చూపించండి నాకు ఒకసారి. సో ఇవన్నీ చూస్తే మీ హైబ్రిడ్ మందారాలు, పెద్ద మందారాలు ఉన్నాయి చూసారా, ఇవి పెద్ద ఫ్లవరింగ్ ఉన్నది, ఇదంతా హైబ్రిడ్ అండి. సో ఇది కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటది, మనకు 1-2 ఫ్లవర్స్ వస్తాయి. సో ఈ మందారం చూసారంటే దీన్ని వైస్రే మందారం అంటారు. సో మందారం సైజ్ చిన్నది వస్తుంది, ఇది ఎక్కువ ఫ్లవరింగ్ వస్తుంది అండి. ఒక ప్లాంట్ ఉంటే మనకి పర్ డే కి 5-6 మినిమం వస్తాయి. 5-6 ఫ్లవర్స్ మినిమం వస్తాయండి. 5-6 ఫ్లవర్స్ మినిమం వస్తాయి పర్ డే, ఒక రోజుకి. కొంచెం చెట్టు పెరిగినప్పటికి చాలా ఎక్కువ ఫ్లవరింగ్ వస్తుంది. ద బెస్ట్ ప్లాంట్ అండి మందారంలో, ద బెస్ట్ ప్లాంట్ ఇది. దీని వైస్రే మందారం అంటే చూడండి ఒకసారి, దీనికి ఎన్ని బడ్స్, కలర్ఫుల్ గా కనిపిస్తుంది. బడ్స్ కూడా చూడండి, చూసారండి 7-8 బడ్స్ ఉన్నాయి, ప్రతి స్టెమ్ కి బడ్స్ ఉన్నాయి చూసారా. ఈజీగా గ్రో అవుతుంది. జస్ట్ దీనికి నార్మల్ ఇందాక చెప్పినట్టు NPK ఇచ్చుకుంటే చాలు. సో మనము డిఏపి స్టార్టింగ్ లో డిఏపి ఇవ్వాల్సి వస్తుంది, మోనోక్రోటోఫాస్ స్ప్రే చేసుకుంటే చాలు అండి. దీన్ని కూడా అంటుకడితే వస్తుందన్న. ఇది యాక్చువల్ కట్ చేసుకుని మీరు నెమ్మదిగా ఈ ప్లాంట్ కట్ చేసి వాటర్ లో పెట్టుకుని రూట్స్ వచ్చేస్తాయి. రూట్స్ వచ్చిందా సాయిల్ లో మార్చేసుకోవచ్చు, ఈజీగా ప్రాపగేట్ అయిపోతుంది అండి. ఎంత ఇదెంత మన దగ్గర? ఇది మన దగ్గర 45 రూపీస్. 45 రూపీస్. సో ఇప్పుడు మందారాల్లో చాలా వెరైటీస్ ఉంటాయి కదా. సో ఇది వచ్చేసి రెడ్, మన దగ్గర మొత్తం ఎన్ని వెరైటీస్ ఉన్నాయి? నా దగ్గర ఇప్పుడు కలర్స్ ఉన్నాయండి. వెరైటీస్ లో మీకు వచ్చి హైబ్రిడ్ వెరైటీ ఒకటి ఉందండి, దేశీ వెరైటీలు 2 వస్తాయి. సో హైబ్రిడ్ లో కలర్స్ ఉన్నాయండి. మొదలో 4 వెరైటీస్ ఉన్నాయి, రేకలో ఇంచుమించుగా 4-5 కలర్స్ ఉన్నాయి. నాటులో చూసారంటే ఇది నార్మల్ రెడ్ కలర్ చూసారు, చాలా రెడ్, డార్క్ రెడ్ కదా. డార్క్ రెడ్, ఇది దేశీ వెరైటీ. ఇది దేశీ వెరైటీ చూసారు కదా, ఇది దేశీ నార్మల్ దేశీ వెరైటీ. నార్మల్ దేశీ. ఇది నాటు గులాబీ అంటారు, నాటు మందారం అంటారు కదా దీన్ని. ఇదండి ఇది. ఓకే అంటే యాక్చువల్లీ మందారాలు ఎక్కువగా చిన్న ప్రాబ్లం ఒకటి ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ముడుచుకుపోవడం, ఎక్కువగా వైట్ కలర్ ఏవో కనిపిస్తా ఉంటాయి. సో అలాంటివి రాకుండా ఉండాలంటే వైట్ మిల్లీ బగ్స్ వస్తాయండి. మనం ఏం చేయాలంటే మందారం చాలా వీక్ ప్లాంట్ ఇది. సో ఇది అట్రాక్ట్ చేస్తుంది. సో ఇది వీక్ గా ఉండడం దీన్ని అటాక్ చేస్తుంది వచ్చి వైట్ మిల్లీ బగ్స్ అటాక్ చేస్తాయి. సో మనం ఏం చేయాలంటే ఆ వైట్ మిల్లీ బగ్ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు తీసేసుకోవచ్చు, టిష్యూతో తీసేస్తే పోతుంది. ఎక్కువ అయిపోయినప్పుడు మనం ఏం చేయాలంటే అండి మోనోక్రోటోఫాస్ ఉంటుంది, మన ఫెర్టిలైజర్ షాప్ లో అన్నింటిలో దొరుకుతుంది. అది ఏం చేసి 2 ml per లీటర్ వేసుకుని ఒకసారి స్ప్రే చేసుకుంటే చాలు. మనం 100 ml ఇంట్లో తీసుకుని ఇంట్లో పెట్టుకుంటే సరిపోతుంది అండి. అది అన్ని మందారాలకి, గులాబీలకి అన్నిటికి కొట్టుకోవచ్చు. సో రామ్ గారు, మన దగ్గర ఇప్పుడు గులాబీలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి? గులాబీలో నా దగ్గర డచ్ వెరైటీ ఒకటి ఉందండి. డచ్ వెరైటీ అవన్నీ చూసారంటే పెద్ద ఫ్లవర్స్ వస్తాయి కదా, అవి డచ్ వెరైటీస్. సో తర్వాత కాశ్మీర్ వెరైటీ ఒకటి ఉంది, దేశీ వెరైటీ ఒకటి ఉందండి, నాటు గులాబీ అంటాం అదొకటి. 3 వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర. సో జనరలీ డచ్ లో ఎక్కువ కలర్స్ వస్తాయండి, పెద్ద ఫ్లవర్ వస్తుంది. కానీ ఏదంటే అది నేను ప్రిఫర్ చేయను, వద్దని చెప్తాను. ఎందుకంటే కస్టమర్స్ అది మళ్ళీ ఫ్లవర్ రాదండి. ఇట్లాంటి ఒక సెకండ్ చూద్దాం. సో ఇప్పుడు నా దగ్గర చూసారంటే ఇవి కొంచెం పాడైనట్టు ఉన్నాయి కదా, తెచ్చినప్పుడు చాలా ఫ్రెష్ గా ఉంటాయి. కస్టమర్స్ పట్టుకెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర కూడా ఫ్లవర్ రాదు. ఇది మనం ఫెర్టిలైజర్ ఇచ్చినా ఏమి ఇచ్చినా ఫ్లవర్ రాదు. సో నేను వద్దనే చెప్తాను. సో ఒకసారి ఇటు చూడండి, ఏ బిజినెస్ మ్యాన్ చెప్పండి ట్రిక్ చెప్తున్నారు. సో ఈ ఫ్లవర్ ఇలాంటివి అయితే తీసుకోవద్దని అయితే చెప్తున్నారు. సో ఎందుకో కూడా ఒకసారి వినేయండి. సో డచ్ రోజెస్ ఏం చేస్తారంటే మనకి నర్సరీస్ లో వచ్చిన పోలీ హౌస్ లో పెంచుతారు. సో ఎప్పుడైతే మన క్లైమేట్ చేంజ్ అయిన తర్వాత బయటికి తీసుకొచ్చిన తర్వాత అది ఫ్లవర్ రాదు, వచ్చినా మనకి చిన్న సైజ్ ఫ్లవర్ అయిపోతుంది. సో నేనేం చెప్తానంటే కస్టమర్స్ కి ఎవరికైనా వేరే నర్సరీకి వెళ్ళినా మీరు కాశ్మీర్ రోజెస్ కాశ్మీర్ రోజెస్ కావాలని అడిగాను. ఎందుకంటే కాశ్మీర్ రోజెస్ లో ఫ్లవర్స్ మళ్ళీ వస్తాయి. సో జనరల్లీ ఇది చూసారా మీరు, అందుకే చాలా మంది ఎక్కువగా తీసుకెళ్ళినప్పుడు మొక్క నర్సరీలో పూలు కనిపిస్తే తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ అక్కడ పూయు అన్నమాట. అది కరెక్ట్ అండి, అందుకే నేను చెప్తాను క్లియర్ గా. ఇది చూసారండి ఫ్లవర్, ఇది కాశ్మీర్ రోజ్ అండి. కాశ్మీర్ రోజు లో ఇదో కలర్ వస్తుంది, వైట్ కలర్ వస్తుంది. సో ఇవి 2 కలర్స్ ఏనండి మనకి మళ్ళీ ఫ్లవరింగ్ వచ్చేవి. సో మెయింటెనెన్స్ తక్కువ ఉంటది, జస్ట్ ప్రూనింగ్ చేసుకోవాలి, కట్ చేసుకుంటూ ఉంటే బుషీగా తయారవుతుంది ప్లాంట్, ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి. ఇది కూడా మేము మినిమం 12 inch పాట్లు వేసుకోవాలండి. మనం పట్టుకెళ్ళామంటే మినిమం 12 inch పాట్లు వేసుకోవాలి, భూములు వేస్తే ఇంకా మంచిగా వస్తుంది. ఓకే, దీనికి మామూలుగా కింద కుండే ఎంత ఉండాలన్న సైజ్? అదే 12 inch పాట్. 12 inch పాట్ మినిమం పెట్టుకోవాలి. ఓకే, ఎంత అన్న దీని కాస్ట్ ఎంత? ఇది 45 రూపీస్ ఇస్తాం. 45 రూపీస్. సో ఇది హోల్సేల్ ప్రైస్ మనం 45 రూపీస్ కి ఇచ్చేస్తాం. సో యాక్చువల్లీ నేను లాస్ట్ టైం ఒకటి విన్నాను సేమ్ నర్సరీ పర్సన్ దగ్గర. సో ఈ పువ్వు పూసిన తర్వాత ఇంత సైజు కింద తుంచేయాలని చెప్పారనమాట. సో అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? కరెక్ట్ అండి. యాక్చువల్ గా ఏంటంటే ప్లాంట్ మళ్ళీ ఫ్లవర్ రావాలంటే కంపల్సరీ ప్లాంట్ తుంచేయాలండి. అది ఏజ్ అయిపోయిన తర్వాత డ్రై అయిపోతుంది కదా, అది తుంచకపోతే అది సీడ్స్ తయారు చేస్తూ ఉంటుంది ప్లాంట్. సో దాని ఎనర్జీ అంతా కూడా ఆ సీడ్స్ తయారు చేయడానికి వేస్ట్ చేస్తుంది. సో ఎప్పుడైతే మనం అయిపోయిన తర్వాత ఇలా తుంచేసాం అనుకోండి మళ్ళీ ఎక్కువ ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి. అదొకటి ఉంది. తర్వాత ఇదొకటి అండి, దీన్ని
చిట్టు గులాబీ అని పిలుస్తారు. చిట్టి గులాబీ ఇదే సైజు ఉంటుందండి గులాబీ. చూసారు ఎన్ని బడ్స్ ఉన్నాయో, గుత్తులు. దీని గుత్తు గులాబీ అని కూడా పిలుస్తారు. సేమ్ ఇట్లానే మనం తీసుకెళ్లిన తర్వాత కూడా ఇప్పుడు టెర్రస్ గార్డెన్ ప్రతి ఒక్కరు ఎక్కువగా గులాబీలకి లేడీస్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. సో ఇట్లా గుత్తులుగా కాయాలంటే ఏం చేయాలని ఒక చిన్న ట్రిక్. మీరు చెప్పినట్టు డ్రై అయిపోయిన తర్వాత కట్ చేసేసుకోవాలండి. ఎన్పీకే ఎవ్రీ 15 days కి ఎన్పీకే ఫెర్టిలైజర్ ఇచ్చుకోవాలి. సాయిల్ లూజ్ చేసుకోవాలండి. పైన సాయిల్ అంతా మనం తొలుగు లాంటివి తీసుకుని లూజ్ చేసుకుంటూ ఉండాలి. లూజ్ చేసుకోవాలి. పై టాప్ సాయిల్ అంతా లూజ్ చేసుకోవాలి. సో మన దగ్గర వెర్మీ కంపోస్ట్ ఉంటే ఎవ్రీ 15 days వెర్మీ కంపోస్ట్ వేసుకోవాలి. ఎప్పుడైనా పురుగు పట్టినప్పుడు అది ఇమీడియట్ గా తంచేయాలండి. లేదంటే కనుక దానికి నేను చెప్పాను కదా మోనోక్రోటోపస్ 2 ml per liter వేసి స్ప్రే చేయాలి. ఈ కేర్ తీసుకుంటే చాలండి. మినిమం 2 to 3 hours ఎండ కంపల్సరీ పడాలి. చాలా మంది ఏంటంటే అపార్ట్మెంట్స్ లో పెట్టి ఫ్లవరింగ్ రాలేదని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఎండ పడకపోతే ఫ్లవర్ రాదండి. ఆ కేర్ తీసుకుంటే చాలు. ఇంకొకటి ఎక్కువగా మొక్కలకి టెర్రస్ మీద పెడుతుంటారు కదా, సో వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే చెదల్ లాంటిది, కింద పాచి పట్టడం లాంటివి ఎక్కువగా చూస్తుంటారు, పురుగులు పట్టడం లాంటివి. సో అలాంటి వాటికి కూడా ఏమన్నా? అదేనండి నేను చెప్తాను కదా మోనోక్రోటోపస్ అండి, అది సరిపోతుంది. అది ఒకటి చాలు. అదేంటే కెమికల్ లో అది పవర్ఫుల్ కాదు, ఎక్కువ పవర్ఫుల్ కాదు. సో కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసినా ఏం కాదు అది. సో నేను ఎప్పుడు అదే చెప్తాను, మోనోక్రోటోపస్ కొట్టుకుంటే సరిపోతుంది 2 ml per liter. ఓకే. సో రామ్ గారు, యాక్చువల్లీ నేను ఈ మొక్క ఇప్పటి వరకు ఎక్కడ చూడలేదు. ఈ వెరైటీ ఏంటిది? చామంతా చూడడానికి అట్లా కనిపిస్తుంది. ఇది గైలార్డియా అంటారండి. ఇది ఎక్కడ దొరకదు చెప్పాలంటే, నర్సరీస్ వే నర్సరీలు అక్కడ దొరకదు. ఇది ఆర్నమెంటల్ ప్లాంట్. ఇది చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉంది. చాలా కలర్ఫుల్ కూడా. ఇది అన్ని సీజన్ లో వస్తుంది. అన్ని సీజన్స్. ఇప్పుడు చామంతి గట్రా చూసారంటే అది ఓన్లీ మనకి వింటర్ సీజన్ లో వస్తుంది. ఇది అన్ని సీజన్ త్రూ అవుట్ ద ఇయర్ వస్తుంది. ల్యాండ్స్కేప్ లో చాలా ఎక్కువ వాడతారండి ఈ ప్లాంట్ ని. దీని పేరు గైలార్డియా. గైలార్డియా. యాక్చువల్లీ నేను ఇక్కడ మీ నర్సరీలో చూసాను. మన నర్సరీలో ఉంది, చెప్పగలుగుతాను. ఇంకా బయట నర్సరీలో ఎక్కడో లేదు. సో ఇది మోడల్ కొంచెం చూడడానికి చామంతి లాగానే ఉంది కదా? చామంతి లాగా ఉంటుంది. ఎలా దీని మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది? జస్ట్ ఈజీ అండి. జస్ట్ వాటర్ చేసుకోవాలి. ఎప్పుడైనా డ్రై అయిపోయినప్పుడు సీడ్స్ కట్ చేసేసుకోవాలి. ఇవే సీడ్స్ అయితే అండి. సరే డ్రై అయిపోయిన తర్వాత ఇవే సీడ్స్ వస్తాయి. ఈజీగా వచ్చేస్తాయి. సీడ్స్ ఈజీగా వచ్చేస్తాయి. మనం తీసుకుని పక్కన పెట్టుకుని డ్రై అయిన తర్వాత వేసుకుంటే సరిపోతుంది అండి. వీటిలో కూడా వెరైటీస్ ఉన్నట్టున్నాయి. ఎల్లో కలర్ ఇంకో 2 కలర్స్ ఉంటాయి నా దగ్గర, అయిపోయినాయి అవి. మొత్తం 4-5 కలర్స్ వస్తాయండి. ఎంత ఇదెంత కాస్ట్? ఎంత? 25 రూపీస్ అండి. 25 రూపీస్. చాలా ఈ ప్లాంట్ నాకు బాగా నచ్చింది. సో రామ్ గారు, ఇప్పుడు ఈ ఫ్లవర్, ఈ తీగ మొక్కలు అంటుంటారు కదా, సో వీటిని సో ఎక్కువగా మన బిల్డింగ్ కి కానీ సో దానికి పెట్టుకొని ఎక్కువ ఫ్లవరింగ్ రావడానికి మీరు ఇచ్చే ఒక మంచి మొక్క ఒకసారి. సో దీంట్లో చూస్తే మనకి ఇప్పుడు క్రీపర్స్ లో చూస్తే అండి మనకి సీజనల్స్ ఉంటాయి ఎక్కువ. ఒకే సీజన్ లో ఒకటే వస్తుంది. అన్ని సీజన్ లో కవర్ అయ్యే ఫ్లవరింగ్ రావాలంటే ఈ మాండవిలియా వైట్ కలర్ ఫ్లవరింగ్ చూసారు కదా, మాండవిలియా అంటారు. ఇది పెట్టుకోవచ్చు అండి. తర్వాత ఇది దీని ఫ్లవర్ అయిపోయింది. ఇది రాఖీ ఫ్లవర్ అని పిలుస్తారు. సో దాని రాఖీ ఫ్లవర్ చూపిస్తాను. ఫ్లవర్ ఉండాలి. ఓకే. సో ఇవేంటంటే మామూలుగా సీజనల్ గా అయితే ఇది సీజన్ కాదండి, త్రూ అవుట్ ది ఇయర్ వస్తుంది. సో కొన్ని రకాలు ఉన్నాయి మనకి. ఇప్పుడు చెప్తాను నేను. ఇప్పుడు ఇది ఉందనుకో, ఇది దీనికి రెడ్ కలర్ ఫ్లవర్ వస్తుంది అండి. ఇది సీజన్, ఓన్లీ సీజన్ లో వస్తుంది. ఓకే. సో ఈ తీగ మొక్కలు ఏది బెటర్ అన్న మామూలుగా? ఇప్పుడు షోయింగ్ కి పెడుతూ ఉంటారు ఎక్కువగా. తీగ మొక్కల్లో రాధా మనోహర్ అని క్రీపర్ ఉంటుంది. రాధా మనోహర్ వెనకాల ఫ్లవరింగ్ తో ఉంది, చూపిస్తాను మీకు. అది అదైతే త్రూ అవుట్ ది ఇయర్ వస్తుంది. లైట్ గా ఫ్రాగ్రెన్స్ కూడా వస్తుంది. చాలా మంచి ప్లాంట్ అండి అది. అది పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో ఇవి ఎంత ఉన్నాయన్న మనకి స్టార్టింగ్ ప్రైస్? ఇది మనకి 8 inch పాట్ లో వస్తుంది అండి. ఆల్మోస్ట్ 3 feet హైట్ ఉంటుంది. ఇది మనకి 150 రూపాయలు స్టార్టింగ్. 150 స్టార్టింగ్ ఉన్నాయి. సో కింద నేలలోనే పెట్టుకోవడానికి ఉంటుందా, లేకుంటే టెర్రస్ మీద పెట్టుకోవచ్చు? టెర్రస్ మీద పెట్టుకున్నా కొంచెం పెద్ద పాట్ లో వెళ్ళాలి. 24 inch పాట్ లోకి వెళ్ళాలి. 24 inch పాట్ లో పెట్టుకోవాలి. నేను చెప్పాను కదా మందారాలు కట్ట 12 inch సరిపోతుంది అని. 24 inch పాట్ పెట్టుకోవాలి.